జనతా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ కవిత, కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెన్సీ డెవలప్మెంట్ ఆఫీసర్ కొండ రవీందర్ గారితో ఈరోజు కొన్ని కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకుందాం. మనం ఎక్కడా లేని విధంగా మన యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. ప్రతి మధ్యతరగతి కుటుంబానికి ఒక కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలని చెప్పేసి సార్ చెప్తున్నారు. సార్ ఇంత ముందుకు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ కూడా దానికి రిజైన్ చేసి ఇప్పుడు ప్రజల్లోకి వచ్చి ఈ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చెప్తున్నారు. ఒక్కసారి సార్ మాటల్లో తెలుసుకుందాం. హలో మేడం, అంటే మీరు ఇంతకుముందుకు అన్నారు కదా ఫ్లెక్సీలు ఇవన్నీ ఏంటంటే, జనరల్గా నా ఇంటెన్షన్ ఏంటంటే, మనము హెల్త్ ఇన్సూరెన్స్ అనగానే మన ఇంటికి ఎవరైనా ఏజెంట్ రావడం జరుగుతుంది, తన డీటెయిల్స్ తీసుకుంటారు, అక్కడ ఇన్సూరెన్స్ క్లోజ్ చేస్తారు, అక్కడ అయిపోతుంది. కానీ నా లక్ష్యం ఏంటంటే, ప్రతి ఇంటికి హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ప్రతి గ్రామంలో కూడా చాలామందికి అవేర్నెస్ ఉండదు. అంటే మీరు గమనిస్తే రైతులు ఉంటారు, వాళ్లకు ఇల్లు పొలం దక్కిస్తే ఇంకా వేరే ప్రపంచమే ఉంటుంది. అలాంటి వాళ్లకు మనం మంచిగా ఫైనాన్షియల్గా సపోర్ట్ లాగా ఇవ్వాలి. జనరల్గా ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ మాకు ఆరోగ్యంగా ఉన్నాము, మాకు ఎందుకులే అనుకుంటారు. కానీ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ ఏంటంటే, ఫైనాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక నెలకు అంటే ఒక సంవత్సరానికి ఒక 20,000 చొప్పున మనము ఒక కుటుంబానికి చెల్లించినట్లయితే ఒక 10 సంవత్సరాలకు అంటే 2 లక్షల రూపాయలు మనం చెల్లిస్తాం. మరి ఈ 2 లక్షల రూపాయలు కూడా 10 సంవత్సరాలలో మనకున్న వెసులుబాటు ప్రకారంగా కట్టుకుంటూ పోతాం. కానీ అదే సమస్య ఒకసారి హాస్పిటలైజ్ అయితే, మీరు హాస్పిటల్కి జనరల్గా వెళ్తే ఏమంటారు, మనీ ఇన్సూరెన్స్ ఇవి రెండే ఉంటాయి. కాబట్టి ఇన్సూరెన్స్ అనేటువంటిది అక్కడ హాస్పిటల్ పోయినాక రియలైజ్ అవుతారు. బట్ అక్కడికి పోయినప్పుడు ఏమవుతుంది, మనకి ఇన్సూరెన్స్ ఉండదు, అప్పుడు లక్షలు చెల్లించాలి. ఆ టైంలో ₹1,00,000 డిపాజిట్ చేయకుండా తెలిసిన వాళ్ళని చెప్పేసి ట్రీట్మెంట్ చేయించే పరిస్థితి ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇన్సూరెన్స్ ఉంటే ఏంటంటే ఎవరైనా కానీ, అంటే మన పేషెంట్కు సంబంధించి ఎవరు పోయినా కూడా పలానా పర్సన్ అని చెప్పేసి ఇన్సూరెన్స్ ఇస్తే అక్కడ ఇన్సూరెన్స్ అనేటువంటిది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడ లేని విధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎక్కడ చూసినా కూడా కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి చెప్తున్నారు. మీరు గతంలో కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చేసిరని చెప్తున్నారు సార్. దానికి దీనికి అసలు ఏంటి సార్? మీరు పర్సనల్గా ఎందుకు తీసుకున్నారు ఇంత? అంటే మేడం, నిజంగా చెప్పాలంటే ఒక సాడ్ స్టోరీ. నా జీవితంలో నాకు 2014లో పెళ్లి జరిగింది. సో 2014 నుంచి అంటే నాకు ఒక 8 years తర్వాత కన్సీవ్ కావడం, మా మిసెస్ కన్సీవ్ కావడం జరిగింది. అక్కడ డెలివరీలో బాబు పుట్టి డెడ్ అయ్యాడు. సో అట్లా మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కూడా పాప విషయంలో మేము చాలా ఫేస్ చేసాం. అంటే పుట్టినప్పుడే కొనుపిరి మీద బతికించుకొని ఒక 15 days బోడుపల్ అంకురాలో ఉండడం జరిగింది. తర్వాత ఆ పాప కూడా మేము డిలేడ్ మైల్ స్టోన్స్ లాగా చాలా ఇబ్బందులు పడుతున్నాం, స్టిల్ ఫేస్ చేస్తున్నాం. తర్వాత నెక్స్ట్ కూడా బాబు పుట్టి డెడ్ అయిన, అంటే అవుట్ ఆఫ్ 3 deliveries ఒకతే పాప నాకు ఉన్నది. కాబట్టి నేను ఏమనుకున్నానంటే, ఆ రోజు అంటే ఏదైతే బోడుపల్ అంకురాలో 15 days నేను ఆ చైర్లలో పడుకున్నప్పుడు నేను ఒక ఆలోచించింది ఏంటంటే, ప్రతి కుటుంబం కూడా ఇవాళ చాలా ఇబ్బందులు పడుతున్నాం. కానీ మనం చూడట్లేము. అంటే ఇన్సూరెన్స్ సెక్టార్ ఎట్లా అయిపోయిందంటే, ఎవరికైతే ప్రాబ్లం జరుగుతుందో వాళ్ళు సేఫ్గా వెళ్ళిపోతున్నారు, కానీ ఇన్సూరెన్స్ లేని వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు గమనిస్తే హాస్పిటల్కి వెళ్తే లక్షలు అవుతున్నాయి. మరి వాటప్పుడు ఏం చేస్తారు, బంగారం కుదబెట్టుకొని ఆ రకంగా చేస్తారు. కాబట్టి నేనేందనుకున్నానంటే, నేను పడ్డ కష్టం ఏ ఇంటికి కూడా ఆ కంటతడి అనేటువంటిది ఉండకుండా ఒక వ్యవస్థను స్థాపించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంగా ఇన్సూరెన్స్ సర్వీస్ పాయింట్ అనేటువంటి పెట్టడం జరిగింది. కాబట్టి దాదాపు ఆ ఇన్సూరెన్స్ అంటే నేను స్టార్ట్ చేసి 3.5 years ఈ కెరీర్ స్టార్ట్ చేసి, అప్పటి నుంచి చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అంటే ఇన్సూరెన్స్ ఎక్కడో తీసుకుంటారు కానీ సర్వీస్ ఇవ్వట్లేదు అనే ఒక ఆలోచన, అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఆఫీస్కి వచ్చినప్పుడు మా ఆఫీస్లో దాదాపు ఒక 3 members ఉంటారు స్టాఫ్. ఈ 3 members కూడా ఏంటంటే, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇన్సూరెన్స్ ఇవ్వగానే క్వైరీస్ వస్తుంటాయి. సో అక్కడికి మనం దాన్ని రిజాల్వ్ చేయడము, అక్కడ క్యాష్లెస్ క్లెయిమ్ అవుతుందా లేదా, ఇవన్నీ కూడా ప్రాపర్ వేలో చేస్తున్నాం. కాబట్టి నేను పర్సనల్గా తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, సీరియస్లీ ఏంటంటే, ఆ రోజు నేను చాలా ఏడ్చిన, అంటే మా పాప విషయంలో. అంటే నేను అనుకున్న, డబ్బు పెట్టి ఇంత ఇబ్బంది పడడం కంటే ఒక వ్యవస్థను తీసుకొని వస్తే క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేటువంటి ఉంటే మనకు మంచి హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్లో కూడా మనం చేసుకోవచ్చు. ప్లస్ ఏంటంటే ట్రీట్మెంట్ కూడా పిల్లలకు మనం ఇన్ టైంలో మంచి ట్రీట్మెంట్ అందించగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేనే లేదనుకోండి, మా మిసెస్ ఉన్నారు, ఒకతే ఉన్నది. ఇప్పుడు ఆ పరిస్థితిలో వారి తల్లిదండ్రులు ఉన్నారు, హాస్పిటల్ తీసుకెళ్తారు, కానీ లక్షలు ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు? అదే ఇన్సూరెన్స్ ఉందంటే మీరు అపోలోకి వెళ్ళొచ్చు, యశోదకి వెళ్ళొచ్చు, టాప్ హాస్పిటల్స్లో వెళ్ళొచ్చు. కాబట్టి నేను ఏమనుకున్నా అంటే, ఇంకా డిపార్ట్మెంట్లో ఏంటంటే, నేను వాస్తవానికి 13 years నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేశాను. ఆ డిపార్ట్మెంట్ లైఫ్లో నాకు ఏ రోజు ఇంత సాటిస్ఫాక్షన్ రాలేదు. ఎప్పుడైతే ఇన్సూరెన్స్ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు, ఈ క్లెయిమ్స్ ఇప్పిస్తున్నప్పుడు నాకేంటంటే, ప్రతి ఇంటికి ఒక దీపాన్ని మనం వెలుగులు చూపిస్తున్నాము, అంటే ఆ కుటుంబంలో వెలుగులు నింపుతున్నాము అనే ఒక లక్ష్యం అనిపించింది. కాబట్టి నేను ప్రతి ఊర్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాను. ఇప్పుడు యాదాద్రి జిల్లా కేంద్రంగా ప్రతి మండల్లో కూడా అవేర్నెస్ క్యాంప్స్, అవగాహన సదస్సులు కనిపిస్తున్నాయి. ఇన్సూరెన్స్ తీసుకుంటే ఏంటి, తీసుకోకపోతే ప్రాబ్లమ్స్ ఏంటి.
సో తీసుకున్న వాళ్ళకు కూడా చాలామందికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే బీపీ రావచ్చు, షుగర్ రావచ్చు. సో ఈ విధంగా వచ్చినప్పుడు దాన్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, అంటే ఇన్సూరెన్స్ తీసుకోగానే మాకు ఇన్సూరెన్స్ ఉంది, సో తర్వాత అన్నీ అయిపోతాయని అనుకుంటారు. కానీ దాంట్లో కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, ప్రీ ఎగ్జిస్టింగ్ ఇష్యూస్ అనేటువంటివి కూడా ప్రాపర్గా మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బయట చూసినట్టయితే చాలా కంపెనీలు ఉన్నాయి సార్, హెల్త్ ఇన్సూరెన్స్లు బ్యాంక్ నుంచి కానీ ఇంకా సో చాలా ఉన్నాయి. ఇప్పుడు మాలాంటి సామాన్య ప్రజలు ఒక కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు ఎంచుకోవాలి, దాని గురించి అసలు డీటెయిల్స్ చెప్తారా సార్ ఒకసారి? ఓకే మేడం, చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఇది చాలామందికి ప్రజలకు యూస్ఫుల్. జనరల్గా ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పినట్లు ఇన్సూరెన్స్ ఉంటే ఏంటి, లేకపోతే పరిస్థితి చెప్పాను. చలో ఇన్సూరెన్స్ తీసుకుందామని ఆలోచన వచ్చింది, ఎక్కడ ఒక దగ్గర తీసుకుంటారు. కానీ ఇక్కడ మీరు ఇన్సూరెన్స్ ఎక్కడ తీసుకుంటున్నారు, దాంట్లో బెనిఫిట్స్ ఏంటి ఎవరు కూడా చదవరు. మీరు గమనిస్తే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ప్రతి ఇయర్ ప్రీమియం ఎంత ఉంది, ఒక 30,000 పడుతుంది. నెక్స్ట్ ఇయర్ ఎంత, 32,000. అసలు 30,000 ఎందుకు పే చేస్తున్నాము, 32,000 ఎందుకు పే చేస్తున్నాము, ఎవరికి కూడా ప్రాపర్ నాలెడ్జ్ ఉండదు. కానీ అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు బ్యాంకులలోకి వెళ్తే మేనేజర్ కాడ నుంచి సార్ మా దగ్గర ఒక మంచి ప్రోడక్ట్ ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటారు. అంటే బ్యాంక్ పాలసీలలో అక్కడ తీసుకుంటారు, ఆ పర్సన్ తీసేసుకొని మన అంటే ఆ రోజు పాలసీ ఇచ్చేస్తారు. తర్వాత మనకు ఎవరిని అడగాలి, బ్యాంకుకు పోయి అడగలేము కదా, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సార్ ఇది హెల్ప్ చేయండి అని. కాబట్టి ఇన్సూరెన్స్ అనేటువంటిది అంటే కేర్లోనే ఎందుకు తీసుకోవాలంటే, మీకు క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో చాలా బాగుంది, అప్ టు 99% ఉంది. దీంట్లో క్లెయిమ్స్ అనేటువంటి రిజెక్షన్ అనేటువంటి లేదు. దాదాపు ఇప్పుడు నేను 3.5 yearsలో ఒక 1000 మెంబర్స్కి పాలసీలు ఇవ్వడం జరిగింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక దాదాపు 1000 కస్టమర్స్ ఉన్నారు మాకు. మేము రీసెంట్లీ బెంగళూరులో కూడా క్యాన్సర్కి దాదాపు 5 lakhs రూపీ మనము ఇవ్వడం జరిగింది. తర్వాత కీమోథెరపీస్ కూడా ఇప్పించడం జరిగింది. మరి వేరే వాటికి మాకు తేడా ఏంటంటే, ఇన్సూరెన్స్ చేస్తారు, విడిచిపెడతారు. కానీ మేమేం చేస్తున్నామంటే, మా ఇంటెన్షనల్గా ఒక స్టాఫ్ని పెట్టేసి మేము పర్పస్ఫుల్గా ఒక కస్టమర్ ఖచ్చితంగా మనం పే చేస్తున్నాడు, ఒక ఇన్సూరెన్స్ తన కష్టంలోకి వెళ్ళి అంటే తన శాలరీలోకి వెళ్ళి పే చేస్తున్నప్పుడు వీఆర్ రెస్పాన్సిబుల్ పర్సన్స్. సో కాబట్టి హాస్పిటలైజ్ అయినప్పుడు మనము వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా మా అందరికీ ఉంటుంది. కాబట్టి మేము సపోర్ట్లో ఒక టీం వర్క్ లాగా చేస్తున్నాం. అదేవిధంగా మీరు ఊర్లలో తీసుకుంటే గ్రామాలలో చాలామందికి ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫార్మర్స్ కావచ్చు, రకరకాల పని చేసుకునే వాళ్ళకు ఈ హాస్పిటల్స్లలో ఏ విధంగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలి ఇవన్నీ తెలియదు చాలామందికి. ఇన్సూరెన్స్ ఉందా అంటే, అరే పలానా ఇన్సూరెన్స్ ఏజెంట్ ఒక పాలసీ కట్టించిండు, ఆ పాలసీ కట్టించినాక నేను సంవత్సరం కట్టుకుంటూ పోతున్నా, కానీ దాంట్లో ఏం బెనిఫిట్స్ ఉన్నాయి ఏమీ తెలియదు. కానీ హాస్పిటల్ పోయినప్పుడు సింపుల్గా అడ్మిట్ అయినప్పుడు నాకు ఇన్సూరెన్స్ ఉందంటారు. మరి ఒక 5 లక్షలు బిల్ అవుతుంది, 5 లక్షలల్లో 2 లక్షల క్లెయిమ్ ఇస్తుంటారు, మిగతా 3 లక్షలు మీరు బై హ్యాండ్ కట్టుకోవాల్సి వస్తుంది. మరి ఈ 3 లక్షలు కట్టడం కూడా ఇబ్బందే కదా. కాబట్టి ఇవి ఎందుకుంటాయి అంటే, కోపేమెంట్ అనే ఆప్షన్ ఉంటుంది, డిస్పోజబుల్ ఐటమ్స్ కవర్ కావు, ఇవన్నీ కూడా హిడెన్ కండిషన్స్ ఉంటాయి. కానీ మేమైతే ఓపెన్గా చెప్తాం ఏంటంటే, మా దగ్గర ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళకు 100% క్యాష్లెస్ ఇప్పించినాం కూడా. గతంలో చూసుకున్నట్లయితే జగదేపూర్ చౌరస్తా దగ్గర ఒక 2 చనిపోయారు, అంటే యాక్సిడెంట్ అయ్యి. దాని తర్వాత ఒక పర్సన్ మనకు కస్టమరు సుదర్శన్ అనే కస్టమరు అక్కడ ఆయనకు యాక్సిడెంట్ జరిగి ఆయనకు రాడ్ కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు 3-4 lakhs వాళ్ళకు ఇప్పించాము, ఫిజియోథెరపీ కూడా క్లెయిమ్స్ ఇప్పించాము. కాబట్టి ఇన్సూరెన్స్ అనేటువంటిది తీసుకుంటే పర్సన్ దగ్గర మంచి నాలెడ్జ్ ఉండాలి. అదేవిధంగా ఆఫీస్ ఏంటంటే, ఆఫీస్ పర్పస్ కూడా ఏంటంటే, ఆఫీస్కి వచ్చినప్పుడు వాళ్ళకు రీఎంబర్స్మెంట్ బేసిస్ కావచ్చు, క్లెయిమ్ లేదన్న డౌట్స్ ఉన్నా కూడా ఇవన్నీ కూడా ఇక్కడే సొల్యూషన్, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మనకు బస్టాండ్కి నియర్ బైగా వినాయక చౌరస్తా దగ్గర ఆపోజిట్ టు ఎస్వి షాపింగ్ మాల్ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ అనే ఆఫీస్ ఉంది. ఈ ఆఫీస్ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా, ఎవరికైనా కూడా ఇక్కడ అందుబాటులో. మేము పొద్దున 9 గంటలకు నేను ఆఫీస్కి వస్తాను, నైట్ 9-10 గంటల దాకా కూడా ఆఫీస్లో ఉంటాను, ఎక్కడికి పోను. ఎందుకంటే నా ప్రపంచం మొత్తం ఇన్సూరెన్సే. ఎందుకంటే నేను పడ్డ బాధ అనేటువంటిది ఎవరు పడొద్దనే ఒక ఇంటెన్షన్ తప్పిస్తే వేరే ఏం లేదు. మీరు చూసుకుంటే ప్రతి ఊర్లో ఏజెంట్ ఉంటారు, కామన్ ఏజెంట్స్ ఉంటారు, రకరకాల కంపెనీ వాళ్ళు వస్తుంటారు. కానీ వాళ్ళకు మనకు తేడా ఏంటంటే, ఇన్సూరెన్స్ని ఒక యుద్ధంలా అంటే ఒక వార్ రూమ్లా క్రియేట్ చేసేసి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ప్రతి ఒక్క కుటుంబాన్ని నా కుటుంబంగా బాధ్యత తీసుకుంటూ వాళ్ళందరికీ తెలియని విషయాలను తెలియజేస్తూ మేము సర్వీస్ చేస్తూ ముందుకెళ్తున్నాము. సార్, ఇప్పుడు రోజువారీ కూలీలు కూడా ఉంటారు, వాళ్ళకు కూడా కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఇంకా వేరే కంపెనీలు కానీ తీసుకోవాలని అనుకుంటారు. అదే మీ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్లో అయితే ఈఎంఐ ఆప్షన్స్ కానీ అలా ఏమన్నా ఉంటుందా సార్? ఉంది మేడం. అంటే జనరల్గా ఏంటంటే, కేర్ హెల్త్ ఇన్సూరెన్స్లో మనకు ఈఎంఐ ఫెసిలిటీ ఉంది. మీరు
డౌన్ పేమెంట్ 20%. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీకి 20,000 రూపాయలు అవుతున్నాయి అనుకోండి, 3 సంవత్సరాలకు 60,000 అవుతుంది. ఈ 60,000 కంపెనీ ఏంటంటే ఒక 7.5% డిస్కౌంట్ ఇస్తారు, అంటే 55,000 అవుతుంది. ఈ 55,000లో డౌన్ పేమెంట్ 20% అంటే మనకు అరౌండ్ 11,000 రూపీస్ ఈజీగా అవుతుంది. ఈ 11,000 మనం డౌన్ పేమెంట్ పే చేసుకుంటే రెస్ట్ ఆఫ్ 44,000 అనేటువంటిది ఈఎంఐ కన్వర్ట్ చేసుకొని మీరు అన్నట్లుగా నెల చొప్పున కూడా మనం ఈఎంఐ కట్టించవచ్చు. సో ఈ విధంగా చాలామందికి యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మీరు అన్నట్లు రోజువారీ కూలీలకు ఎట్లా అంటే ఆ రోజు వర్క్ చేస్తేనే పొట్ట నిండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం కూడా కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏంటంటే ఈఎంఐ పద్ధతిలో కూడా ఇన్సూరెన్స్ కట్టే ప్రయత్నం ఉంటుంది. అండ్ ఇంకొకటి ఈఎంఐ పద్ధతిలో చాలామందికి ఇంకో డౌట్ ఉంటుంది, ఈఎంఐ అనగానే మరి ఈఎంఐ అయిపోయాక ఇది బెనిఫిట్ ఉంటుంది. లేదు, డౌన్ పేమెంట్ మీరు కట్టగానే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ డౌన్ పేమెంట్ కట్టారు, డౌన్ పేమెంట్ కట్టగానే నెక్స్ట్ డే నుంచే మనకు క్లెయిమ్స్ అనేటువంటిది వచ్చినా కూడా చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మార్కెట్లో యాక్సిడెంటల్గా ఏదైనా జరిగినప్పుడు 24 గంటల తర్వాత వర్తిస్తుంది. ఈ విషయం కూడా ఎవరికి తెలియదు. మీరు రోడ్ యాక్సిడెంట్స్ అంటే చాలా జరుగుతున్నాయి, కానీ అవగాహన అనేటువంటిది చాలా తక్కువ మందికి ఉంది. మీరు గమనిస్తే కార్పొరేట్ వాళ్ళు తీసుకుంటారు, కానీ మిగతా ఎవరు తీసుకోరు. ఈ కార్పొరేట్ ఇన్సూరెన్స్ ఉంటుంది కదా సార్, దానికి దీనికి అసలు కంపల్సరీ తీసుకోవాలా సార్? కంపల్సరీ అంటే మేడం, జనరల్గా కార్పొరేట్ అనగానే ఎప్పుడైతే మనం వర్క్ చేస్తాం, అంటే మన పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనం కావచ్చు, వర్క్ చేసినన్ని రోజులు మాత్రమే, వర్క్ డేస్ ఎన్ని డేస్ అయితే వర్క్ చేస్తారో కార్పొరేట్ ఇన్సూరెన్స్ వాళ్ళకి ఇస్తారు. జనరల్గా 3 lakhs 5 lakhs ఈ విధంగా కార్పొరేట్ ఇన్సూరెన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ 3 లక్షల 5 లక్షలతోటి ఎన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు హాస్పిటల్? మీరు ఒక్కసారి యశోద కానీ అపోలోకి వెళ్తే మినిమము 3 lakhs అనేటువంటిది 1 dayలో కూడా ఒక్కోసారి అయిపోతాయి. అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి అయిపోయాక ఎవరు కట్టాలి? మళ్ళీ మన పాకెట్కి వెళ్ళాలి. ఎక్కడ ఈ పాకెట్ అంటే మన సేవింగ్స్. అంటే చాలామంది ఏంటంటే కార్పొరేట్ ఇన్సూరెన్స్ ఉండగానే మాకు కంపెనీ ఉంది చూసుకుంటారు. ఇంకొకటి ఎన్ని లక్షలు ఇస్తుందన్న విషయం కూడా ఏ ఎంప్లాయీకి తెలియదు. ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే కార్పొరేట్ ఇన్సూరెన్స్లో మాకు ఇన్సూరెన్స్ ఉంది అంటారు, కానీ సమ్మిన్సూర్డ్ ఎంత ఉంది అనేటువంటి విషయం కూడా ఎవరికి తెలియదు. కానీ మనం ఏంటంటే మీకు కార్పొరేట్ ఇన్సూరెన్స్ ఉన్నా కూడా ఒక రిటైల్ పాలసీ ఒకటి తీసుకోండి. రిటైల్ పాలసీ జస్ట్ ఒక 5 lakhs పాలసీ తీసుకోండి. ఈ 5 lakhs తీసుకోవడం వల్ల కూడా మీకు అన్లిమిటెడ్ కవరేజ్, అంటే 5 lakhs 5, 10, 15 ఇట్లా అన్లిమిటెడ్గా ఉంటుంది. అండ్ మీకు ఏదన్నా ప్రాణాపాయ సిచ్యువేషన్స్ వచ్చింది, అంటే లైఫ్ అండ్ డెత్ ఇష్యూస్ వస్తే మన దగ్గర అన్లిమిటెడ్ కేర్ అనే ఆప్షన్ ఉంది. ఒకవేళ నేను చెప్పినట్లు బ్రెయిన్ స్ట్రోక్ ఆ కేసెస్లో వస్తే 1 కోటి రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చినా కూడా కేర్ కంపెనీ ఇవ్వడానికి ముందు ఉంటుంది. ఎందుకంటే అన్లిమిటెడ్ కవరేజ్ అనేటువంటిది ఆప్షన్ ఉంటుంది. అండ్ ఈ మధ్య కాలంలో అంటే May 6 తారీఖు యశోద హాస్పిటల్ ఒక లైవ్ ఎగ్జాంపుల్. మా మిత్రులు ఒకరు నేను ఇట్లనే చెప్పినప్పుడు ఏంటంటే, ఇన్సూరెన్స్ ఉంది సార్ మాకు, అంటే మాకు బ్రదర్ అవుతాడు, అన్న ఇన్సూరెన్స్ ఉంది మాకు, కార్పొరేట్ ఇన్సూరెన్స్ ఉందని అవసరం అంటే నేను బలవంతంగా లాస్ట్ ఇయర్ ఇప్పించడం జరిగింది. వాళ్ళకి రీసెంట్లీ May 6th రోజు యశోదలు అడ్మిట్ అయితే వాళ్ళకు March 22వ తారీఖు గ్రూప్ ఇన్సూరెన్సెస్ అన్నీ కూడా తీసేస్తున్నాం, అంటే కంపెనీలో కార్పొరేట్ ఇన్సూరెన్స్ లేదు మీరు తీసుకోవాలని మెయిల్ ఇచ్చారు. మరి 22వ తారీఖు మెయిల్ వచ్చింది, 24 నుంచి వాళ్ళకి ఇన్సూరెన్స్ లేవు. మరి ఆ టైంలో ఇన్సూరెన్స్ తీసుకుంటే క్లెయిమ్స్ అయితే రావు కదా. నేను చెప్పినట్లు 24 hours 30 days 2 years వెయిటింగ్ పీరియడ్ ఉంది. కానీ మా మిత్రుడు అంటే మా బ్రదర్ ఏం చేసినంటే నేను చెప్పినట్లు ముందే తీసుకున్నాడు కాబట్టి ఆయన క్లెయిమ్ వచ్చింది. ఇలా దర్జాగా క్లెయిమ్ చేసుకొని డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. కాబట్టి కార్పొరేట్ ఇన్సూరెన్స్ ఉన్నా కూడా రిటైల్ పాలసీ ఒకటి తీసుకోండి. సార్ ఇప్పుడు మార్కెట్లో చూసినట్టయితే చాలా ఆన్లైన్ హెల్త్ ఇన్సూరెన్స్లు ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి. దానికి అసలు ఏజెంట్ దగ్గర తీసుకోవడానికి డిఫరెన్స్ ఏముంటుంది సార్? అంటే మేడం ఇప్పుడు ఆన్లైన్ అనగానే జనరల్గా ఆన్లైన్లో ఎవరుంటారు? టెలికాలర్స్ ఉంటారు. టెలికాలర్ డ్యూటీ ఏంది? ఇవాళ ఒక పాలసీ చేయాలి, నా టార్గెట్ ఫుల్ఫిల్ అవుతుంది. మీకు బీపీ ఉంది అంటారు, షుగర్ ఉంది అంటారు, వాళ్ళు మెన్షన్ చేయరు. ఎందుకు చేయరంటే ప్రీమియం తక్కువ అవుతుంది. బీపీ షుగర్ లేకుండా ప్రీమియం తక్కువ ఉండాలని ఏదో పాలసీ ఇచ్చేస్తారు. దాంట్లో ఏమో బెనిఫిట్స్ ఉన్నాయో మీకు తెలియదు. బీపీ షుగర్ మీరేమనుకుంటారు? నేను కంపెనీకి చెప్పిన టెలికాలర్కి కాల్ చేసినప్పుడు నేను క్లియర్ కట్గా బీపీ ఉంది, షుగర్ ఉందని, ప్రీ ఎగ్జిస్టింగ్ ఇష్యూస్ అని చెప్పిన. వాళ్ళు మెన్షన్ చేయరు, అది నా తప్పు కాదంటాడు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మీరు చెక్ చేసుకోవాలి. జనరల్గా ఫ్రీ లుక్ పీరియడ్ ఉంటుంది, 15 days ఫ్రీ లుక్ పీరియడ్ ఉంటుంది. ఇక్కడ ఎవరు తప్పు చేసినా కూడా, ఐదర్ కంపెనీ ఎంప్లాయీ తప్పు చేసినా, కస్టమర్ తప్పు చేసినా లుక్ పీరియడ్ అనేటువంటి ఉంటుంది. ఆ లుక్ పీరియడ్ లోపల మనము పాలసీలో బీపీ మెన్షన్ అయిందా, అంటే హైపర్ టెన్షన్ మెన్షన్ అయిందా, డయాబెటిక్ మెన్షన్ అయిందా, ఇవన్నీ ప్రాపర్గా మెన్షన్ చేయాలి. ఇంకొకటి
మీరు అన్నట్టు ఆన్లైన్కి ఆఫ్లైన్కి తేడా ఏంటంటే ఆఫ్లైన్లో ఏజెంట్ మన ఇంటి పక్కనే ఉంటాడు, మనతో పాటు ఉంటాడు, ఏదన్నా జరిగినప్పుడు మన వెంట ఉంటాడు. ఆన్లైన్లో ఇదే మాట వాళ్ళు కూడా చెప్తారు, సార్ మీకు ఎందుకు ఏదైనా ప్రాబ్లం అయితే మీకు పర్సన్ పంపిస్తారు. మేడం పర్సన్ పంపించడం ఏముండదు, ఎవరైనా కూడా మనం హాస్పిటల్ వెళ్ళినప్పుడు ఇన్స్పెక్షన్స్ జరిగినప్పుడు బై డిఫాల్ట్ కేర్ కంపెనీ అంటే కేర్ అనే కాదు కంపెనీ నుంచి వచ్చేస్తారు. అక్కడ నేను పంపించడానికి మీరు పంపించడానికి ఎవరికి ఏముండదు, కాకపోతే రకరకాలు చెప్తారు. బట్ ఇంకొకటి ఏంటంటే ఆన్లైన్లో చేసి విడిచిపెడతారు, మనం ఏంటంటే రెగ్యులర్ ఫాలోఅప్ చేస్తాం. అండ్ మేమేంటంటే మా దగ్గర ఫిజికల్గా బాండ్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే బాండ్ అనేటువంటి కార్డు ఇస్తాము, ఈ కార్డు బాండ్ ఫిజికల్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫిజికల్గా మీరు చూసుకున్నట్లయితే దీంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా రాసి ఉంటాయి. మీకు ఈ పేజ్లో అంటే మనకి అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ ఉందా లేదా, బెనిఫిట్స్ ఏమున్నాయి క్లియర్ కట్ రిటర్న్ కదా. రేపు ఏదైనా బెనిఫిట్ అంటే మనం చెప్పడానికి ఉంటుంది అనమాట, అంటే మాట్లాడడానికి ఉంటుంది. మోరోవర్ ఇవన్నీ కూడా ఎవరు తెచ్చిస్తారు, ఆన్లైన్ వాళ్ళు తెచ్చారు. మన ఏజెంట్ మన పక్కన ఉన్న వాళ్ళు అంటే మనతో ఉన్న వాళ్ళు ఫిజికల్గా తీసుకున్న వాళ్ళే వస్తారు. ఒక బ్యాక్ బోన్ లాగా ఉండి సపోర్ట్ ఇస్తారు. కాబట్టి ఖచ్చితంగా నోన్ పర్సన్ అంటే ఏజెంట్ దగ్గరనే తీసుకోవాలి. మోరోవర్ ఏజెంట్ అంటే మనం లోకల్ ఆఫీస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం భువనగిరిలో ఆఫీస్ ఉంది వినాయక చౌరస్ దగ్గర, ఏదైనా ప్రాబ్లం ఉందంటే డైరెక్ట్ రావచ్చు ఇక్కడ ఆఫీస్కి. అదే ఆన్లైన్లో అయితే ఎక్కడికి వెళ్తాం, ఎక్కడికి వెళ్ళడానికి ఉంటుంది. కాబట్టి ఆఫ్లైన్లో ఏజెంట్ దగ్గర తీసుకోవడమే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నమ్మకమైన వ్యక్తి ఉంటాడు, ఏదైనా తేడా ఉన్నా కూడా మనం డైరెక్ట్ అడగడానికి ఉంటుంది. కానీ ఆన్లైన్లో ఎవరిని అడగలేము. కాబట్టి ఎవరికైనా ఇన్సూరెన్స్ కావాలంటే లోకల్ ఉన్న ఏజెన్సీ తీసుకోండి. మన ఆఫీస్ కూడా వినాయక చౌరస్ దగ్గరనే ఉంది. కాబట్టి ఏ డౌట్ అయినా నా నెంబర్ 8019906183. సార్ ఇప్పుడు ఆన్లైన్లో చాలామంది కూడా ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్లోకి రావాలనుకున్నారు అనుకో, దానికి మీరు సలహా ఏమిస్తారు సార్? అంటే సీనియర్ను బట్టి ఉంటుందా, ఎట్లా ఉంటుంది సార్ అది? ఎస్ మేడం, అంటే జనరల్గా మనకు ఏంటంటే పోర్టబిలిటీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే పోర్టబిలిటీ ద్వారా మీరు ఏ కంపెనీలలో తీసుకున్నా అక్కడ ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేసి సర్వీస్ బాగాలేకనో, లేకపోతే ప్రీమియం ఎక్కువైతుందనో, లేకపోతే రకరకాల ఇష్యూస్ మన దగ్గర డే 1 కవరేజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 2 years మనకు సీనియారిటీ ఉంది, వేరే కంపెనీలో ఒక ఎక్స్ కంపెనీలో 2 years సీనియారిటీ ఉంది. మా దగ్గరికి వచ్చినప్పుడు అదే సీనియారిటీ క్యారీ ఫార్వర్డ్ చేస్తూ డే 1 కవరేజ్ ఆ 2 years అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ పాలసీ రెన్యువల్ చేసినాం, నెక్స్ట్ 2 daysకి ఏదైనా ప్రాబ్లం అయింది, సర్జరీ రిక్వైర్మెంట్ ఖచ్చితంగా ఇస్తాం. సో ఈ పోర్టబిలిటీ అనే ఆప్షన్ ద్వారా వాళ్ళు సీనియారిటీ అనేటువంటిది 100% దీంట్లో వస్తుంది. అండ్ మన దగ్గర ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే 100% క్యాష్లెస్. రియల్లీ కూడా చాలామంది ఏంటంటే నోటి పాటలు చెప్తారు, బట్ మన దగ్గర పాలసీలో ఇన్రేట్గా రాసి ఉంటుంది అప్ టు సమ్ ఇన్సూర్డ్ 100%. దేర్ ఈజ్ నో లిమిట్. ఐసీయూ ఛార్జెస్ లిమిటేషన్స్ ఉంటాయి, రూమ్ రెంట్ లిమిటేషన్స్ ఉంటాయి, బోనస్ 6 అన్నప్పుడు ఇట్లా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి మీరు కేర్ ఈజీగా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్, మీ విలువైన టైం మీరు మాకు ఇంత మంచిగా జనాలకు అందరికీ కూడా చెప్పినందుకు. ఇంకొకటి సార్, అంటే ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు మీరు? అసలు మీకే థ్యాంక్ యూ మేడం, ఎందుకంటే మీడియా తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారన్న ఒక గొప్ప శక్తి మీరు. కాబట్టి మీ మీడియా పరంగా నేను ఒక మెసేజ్ ఏంటంటే ప్రతి ఇంటికి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేటువంటిది ఖచ్చితంగా పెట్టుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఆ ఇంటికి శ్రీరామ రక్షలాగా, ఆ ఇంటికి ఎప్పుడు కూడా ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా కూడా మనము ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనము ఫైనాన్షియల్గా ఫిట్ ఉంటాము. అండ్ నిజంగా కూడా మనము లక్షలు ఖర్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లక్షలు ఖర్చు అయింది అనుకోండి, ఆ 10 లక్షలు మనం నిజ జీవితంలో సంపాదించాలంటే చాలా కష్టపడాలి. ఒక సంవత్సరంలో 1,00,000 రూపాయలు అంటే మన పిల్లల చదువులు ఇవన్నీ కూడా అయిపోయినాక 1,00,000 రూపాయలు పోగు చేయాలంటే చాలా ఖర్చు పట్టాలి. తర్వాత మనకు రెగ్యులర్గా ఉండే ఎక్స్పెండిచర్ ఉంటూనే ఉంటాయి. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం వల్ల మీకు మీ కుటుంబం కూడా ఎలాంటి ఇబ్బందులు కూడా కాకుండా సేఫ్టీ జోన్లో అనేటువంటిది ఉండడం జరుగుతుంది. కాబట్టి మీ అందరూ కూడా చేతులెత్తి నమస్కారం చెప్తున్నాను. ఎందుకంటే మీరు రక్షణగా అంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేటువంటి ప్రతి ఒక్కరు తీసుకోండి. ప్రతి ఇంటిలో మీరందరూ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నేను మీకు ఎల్లప్పుడూ ఇక్కడ సేవలు చేయడానికి ఉన్నాను. నేను మీ రవీందర్ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ తరఫున. నా నెంబర్ 8019906183. ఎలాంటి హెల్త్ డీటెయిల్స్ కావాలని కూడా నన్ను మీరు సంప్రదించండి. నేను వినాయక చౌరస్ దగ్గర ఆపోజిట్ టు ఎస్వి షాపింగ్ మాల్ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫీస్ ఉంటుంది. ఎల్లప్పుడూ కూడా నేను అక్కడే ఉంటాను. మీరు నైట్ వచ్చినా కూడా నేను అక్కడే ఉంటాను. కాబట్టి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను సంప్రదించండి.